హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో ఈజీగా అప్పటికప్పుడు ఇలా పునుగులు చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్గా మంచి చట్నీ కూడా ఈ రెసిపీలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అనేది. ఇక్కడ నేను ఈ గిన్నె చూసారు కదండి, ఆ బౌల్తో రెండు గిన్నెలు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఏదైతే కొలతగా తీసుకుంటారో అది ఆ గిన్నె తీసుకొని దాని ప్రకారం కొలుచుకోండి. ఇక్కడ 3/4 కప్పు పెరుగు వేసుకున్నానండి. వాటర్ అనేది 1 వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ 1 కప్పు వాటర్ వేసుకొని తర్వాత చూసుకుంటూ వాటర్ పోసుకొని కలుపుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనం మైసూర్ బజ్జీకి ఎలా కలుపుతాం అండి పిండి, అలా కలుపుకోవాలి. చూడండి, 1 కప్పు వాటర్ అనేది సరిపోలేదు నాకు. ఇంకొక 1/4 కప్పు యాడ్ చేసుకొని ఈ పిండి అనేది మైసూర్ బజ్జీ వేసుకుంటాం కదా పిండి, మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటున్నాను అనమాట. అలా బాగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఇలా కలుపుకున్నారంటే మంచిగా పొంగుతూ బాగా వస్తాయి పునుగులు అనేది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయండి. చల్ల పునుగులు చాలా బాగుంటాయి. ఇక్కడ 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మైసూర్ బజ్జీ పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ వేలో కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక ఈ గిన్నె అనేది పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు నానితే బాగుంటుంది. ఇది నానేలోపు మనం దీనికి మంచి కాంబినేషన్గా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఇక్కడ మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చట్నీ కోసం ఇక్కడ నేను 7 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. బాగా ఘాటుగా ఉన్నాయి, అందుకే తక్కువ తీసుకున్నాను. ఇలా మజ్జిగ ఇరుచుకుంటే బాగుంటుంది, మగ్గుతాయి చక్కగా. 3 చిన్న టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, ఒక 2-3 రెబ్బలు చిన్న ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా ముక్కలు మురిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనకి. అంతవరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. తొందరగా అయిపోతుందండి చట్నీ అనేది, చాలా ఫాస్ట్గా. ఆరిపోతే మనం తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. చూసారా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా, ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే మధ్యలో ఉల్లిపాయ టమాటా ముక్కలు తగిలితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది మూత తీసి చూస్తున్నాను. దీంట్లోకి మనం ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకుని, నేనైతే చిటికెడ వేస్తాను, ఎందుకంటే నూనె ఎక్కువ పీలుస్తుంది కదా వంట సోడా అనేది. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మంచిగా పొంగితే మంచి కలర్ వస్తాయి, కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట పునుగులు అనేది. వంట సోడా వేసుకోకపోయినా కానీ బాగుంటాయి, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. వంట సోడా వేసుకుంటే చక్కగా మంచిగా పునుగులు మెత్తగా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నానండి. ఇక నేను వేసుకునే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా చిన్న పునుగులుగా వేసుకోవాలి. మీరు కొంచెం పెద్ద పునుగులు కావాలంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు. ఇలా చూసారా,
పిండి అనేది అలా చివరి వరకు తీసుకొని ఇలా వేసుకుంటే చక్కగా మంచిగా వస్తుంది. చూసారా, అలా తీసుకొని వేసుకోవాలన్నమాట పునుగులు అనేది. ఇవి హై ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవచ్చండి. చక్కగా కుక్ అవుతాయి. లోపల ఉడకవని కూడా ఏమనుకోవద్దు, పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి. చూసారా, గరిటతో ఇలా అనుకుంటా ఈవెన్గా ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే ఈవెన్గా వేగుతాయి అన్నమాట. మంచి కలర్గా వస్తాయి అన్నమాట. అన్నీ కూడా పర్ఫెక్ట్గా. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు నేను ఇవి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కింద పడిపోతుందండి ఇలాంటి గరిటతో తీసుకుంటే. అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. కొంచెం ఎక్కువ వంట సోడా వేసుకుంటే కొంచెం పీలుస్తుంది, కానీ హాఫ్ స్పూన్ వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ పీలుస్తుందని ఏం బాధపడవసరం లేదు, చాలా బాగుంటాయి. నేను ఇక్కడ సెకండ్ రౌండ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నానండి పునుగులు అనేది. నేను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీ పెట్టుకొని పక్కన ఉల్లిపాయ ముక్కలు నంచుకోవటానికి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.